నిజం చెప్తున్నా, అసలు రాజ్పుత్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆర్ఎక్స్ 500 లాగా ఆర్ఎక్స్ ఉంది కదా. అబ్బో సినిమా అయితే మైండ్ బ్లోయింది నిజంగా. రొమాంటిక్గానే చూస్తాం కానీ ఈ సినిమాలో యాక్షన్ అయితే ఇరగ తీసింది, మామూలు కాదు. ఒక పోలీస్ ఆఫీసర్గా అమ్మాయిల మీద జరిగే అన్యాయాల్ని, ఒక సైకోపాత్ని ఎదిరించడంగా వచ్చిన సినిమా ఇది. చాలా అంటే చాలా బాగుంది. మన ఓ పక్కన కాజోల్ సత్యభామ, నెక్స్ట్ ఇది. సో రెండు ఒకే షో ఒకే టైంకి పోటాపోటీగా వచ్చింది. అసలు ఏంది అనుకున్నాం కానీ రాజ్పుత్ ఇట్టు కొట్టేసింది భయ్యా, మామూలుగా లేదు నిజంగా. ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ పోయింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఒక ఓల్డ్ బిల్డింగ్లో హ్యాంగ్ చేస్తే అక్కడి నుంచి తప్పించుకుని రౌడీని కొట్టే విధానం చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు స్టోరీ అయితే మాత్రం ఇరగ తీసింది. ఇప్పటి వరకు ఎలాంటి స్టోరీ రాలేదు. అమ్మాయిలు ఎదుగుతుంటే వాళ్ళని చూసి కొంతమంది మనసులో అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళు తెగించి బయటకు వచ్చి ఒక సైకోలో తయారైతే ఏంది సిచ్యువేషన్ అన్న దాన్ని చాలా క్లియర్గా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్తున్నా ఈ ఫ్రైడే పాయల్ రాజ్పుత్ ఇట్టు కొట్టింది అంతే. సూపర్ సూపర్ సూపర్. రక్షణ మూవీ చూస్తానండి. పాయల్ రాజ్పుత్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చాలా మంచి క్యారెక్టర్ చేసింది. సో RX-100, మంగళవారం ఇలాంటి సినిమాల్లో ఒక డిఫరెంట్ లుక్లో కనిపించిన పాయల్ ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్గా, అంటే ఇప్పుడు జరిగిన అన్యాయాలు, అమ్మాయిలకి జరిగే అన్యాయాలు, ఒక సిక్ మైండ్స్ ఉన్న కుర్రోళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళని టార్చర్ పెట్టడం, ఆడవాళ్ళు గెలుపు చూడలేక కొంతమంది సైకోలా ప్రవర్తించే వాళ్ళని, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అండి. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా. చూస్తుంటే ఇంకా చూడాలి. ఎక్కడ మిస్ అంటే ఎక్కడ ఒక సాంగ్ ఉండదు, ఏమి ఉండదు. స్టోరీ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూపించాడు. సో చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది చెప్పాలంటే. సో మంచి మెసేజ్ ఏంటంటే ఆడవాళ్ళు ఎంత జాగ్రత్త పడాలి ఏంటి అనేది కూడా ఒక చిన్న మెసేజ్ ఉంది. సో అందులో మానస్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, మన సీరియల్ ఆర్టిస్ట్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అంటే తనే మెయిన్ విలన్ అనుకుంటాం. సో ఇంకొక విలన్ ఉంటాడు, అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. క్యారెక్టరైజేషన్స్ కానీ కెమెరా వర్క్ అయితే మాత్రం అద్దరు కొట్టేశారండి నిజంగా చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా ఉంది. సో చాలా ఇంట్రెస్ట్ ఉంది చెప్పాలంటే. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా సస్పెన్స్ థ్రిల్లర్లో ఒక మంచి జోనర్లో ఉండే ఒక రెండో స్థానంలో ఉండే సినిమా ఏదైనా ఉందంటే కనుక రక్షణ అని చెప్పొచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి నిజంగా. డైరెక్టర్ గారు అయితే మాత్రం నిజంగా అద్దరు కొట్టేశారు. ఎక్కడా కూడా తగ్గకుండా ఒక మంచి సినిమా ఇచ్చారు. సో చాలా బాగుంది. చాలా అంటే మైండ్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటారో సినిమాలో ఎలా ఉండాలి, సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఎలా ఉండాలో అలాగా ఏమో అరిస్తే కానీ చెప్పలేరు ఇంట్లో. సో చాలా బాగుందండి. చెప్పండి, సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. సత్యబాబా యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసి సూపర్ ఉంది. అంటే ఎక్కడ కూడా బోర్ లేకుండా సినిమా మాత్రం హైలైట్ ఉంది. ఎందుకంటే మనం ఒక RX-100 సినిమాలో ఒక రొమాన్స్ చూసినాం, ఒక హీరోయిన్ని. ఇంట్లో చూస్తే ఒక మన F2లో ఒక మన వెంకటేశ్వర ఒక ఫ్యామిలీ కంటెంట్ చూసినాం. ఈ సినిమాలో ఆమె చేయడం కూడా మంచి ఒక పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే పాయల్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. అంటే ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా బాగా చేసింది. ఎందుకంటే ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చాలా సమాజానికి పనికొచ్చే సినిమా. ఎందుకంటే చాలా మినిమం ఒక లేడీస్ మాత్రం కంపల్సరీ చూడాలి. ఇది ఒక లేడీస్కి అంటే ఒక గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు సినిమా తీసిన డైరెక్టర్ గారు. చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరం లేదు. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ కూడా చాలా పోటీపడి యాక్టింగ్ చేశారు. పాయల్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పాత్ర పోషించినందుకు సమాజంలో ఏం నడుస్తుంది అంటే ఒక ఇంట్లో కూడా ఒక ఫ్యామిలీ ప్రకారంగా ఒక అంటే ఎలా ఉంటారు అన్నట్టు కూడా చూపించిండు. అన్నట్టు చాలా బాగా తీసిరు. సినిమా కూడా నీకు ఎక్కడ బోరం లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. మెయిన్ సమాజం చాలా ఇంట్రెస్ట్ చూడాలి సినిమా. ఇది చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్ 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 బ్లాక్ బస్టర్ అన్న. నెటగర అన్న సినిమా బాగుందన్న. రక్షణ సినిమా చాలా బాగుంది నిజంగా చెప్తున్నా. సూపర్ డూపర్ హిట్ నిజంగా. ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇస్ ద బెస్ట్ సినిమా అంటారు. రక్షణ సినిమా సూపర్గా ఉంది నిజంగా. పాయలో ఆ గ్లామర్ ఏందండి, ఆ యాక్టింగ్ ఏందండి, మహానటి అంటారు, మహానటిని మించిపోయింది. సూపర్గా ఉందన్న సినిమా మాత్రం. ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ప్రొడక్షన్ వాల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, RR కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది నిజంగా. గతంలో చూసుకుంటే రాక్షసుడు అనే సినిమా చూసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఉందో అంతకు మించి ఉంది రక్షణ అనే సినిమా. చాలా బాగుంది. RX-100 కంటే ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ, తన గ్లామర్ కానీ, పోలీస్ ఆఫీసర్ సూపర్గా చేసింది. ప్రతి ఒక్కరికి యాక్టర్ కూడా చాలా బాగా నచ్చింది అన్న. సూపర్గా ఉంది సినిమా మాత్రం. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే చూస్తున్న కొద్ది ఇంట్రెస్ట్ జరుగుతుంది, ఏం జరుగుతుందా ఏంటి అన్న ఆ సస్పెన్స్ కానీ, తను పోలీస్ ఆఫీసర్ అదంతా చాలా బాగుంది భయ్య. చెప్పడం కాదు కానీ సినిమా చూడాలి. రక్షణ అనేది సూపర్ డూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది బ్రదర్. రక్షణ మూవీ చాలా బాగుంది. పాయల్ రాజ్పుత్ గారి ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే ఈ మూవీ మాత్రము ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రక్షణ అనే టైటిల్కి జస్టిఫికేషన్ చేసిన డైరెక్టర్ గారు. ఏసీపీ క్యారెక్టర్లో పాయల్ రాజ్పుత్ గారు ఆడపిల్లని ఎట్లా కాపాడుతారని స్టోరీ లైన్ తీసుకున్న డైరెక్టర్. మెయిన్ థింగ్ డైరెక్షన్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది.
మన సీరియల్ యాక్టర్స్ మన సినిమా ఇండస్ట్రీకి పనికిరారు, మన పెద్ద స్క్రీన్లో పనికిరారు అన్న వాళ్ళకి అందరికీ ఒక మంచి ఆన్సర్ ఇచ్చిండు మానస్ గారు. ఆయన పర్ఫార్మెన్స్ తోటి ఒక సైకో క్యారెక్టర్ ఉంది, ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్. మూవీ మాత్రము కంపల్సరీ లేడీస్ అండ్ జెంట్స్ చూడాలి, ఎందుకంటే మెయిన్ థింగ్ దీనిలో మంచి మెసేజ్ ఇచ్చిండు ఆడపిల్లల కోసము. కంపల్సరీ ఏసీపీ క్యారెక్టర్లో పాయల్ రాజ్పూత్ గారు జీవించేసి అనాలి. చాలా బాగుంది, కంపల్సరీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చూసండి, మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ.